అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని తాడువాయి అటవీ సంపద అయినటువంటి ఈ యొక్క ప్రకృతి అడవి అందాల నడుమ అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ నుంచి సుమారు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే తాడువాయి సాంచరీ కూడా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇట్లా ములుగంతా కూడా అడుగడుగునా కూడా అటవీ సంపద, ప్రకృతి అడవి అందాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడవచ్చు జింక యొక్క చిత్రాలు, అదేవిధంగా అటున్నటువంటి ఎలుగుబంటికి సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు. అటువైపు అయితే వన్యప్రాణులకు సంబంధించినటువంటి బొమ్మలను అయితే ఫారెస్ట్ అధికారులు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. సుమారుగా ఈ ములుగు వెళ్తున్న కొద్దీ అడుగడుగున పర్యాటక అందాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అటున్నటువంటి బ్లాక్బెర్రీ కావచ్చు, అదేవిధంగా తాడువాయి సాంచరీ, ఏటూరు నాగారం సాంచరీ కావచ్చు, అదేవిధంగా ఇటు ముందుకెళ్ళినట్లయితే బోగత జలపాతం కూడా మనకు తెలిసిందే. అది తెలంగాణ నయాగరగా విరాజిల్లుతుంది. ప్రస్తుతం అయితే బోగత జలపాతం ఉగ్రరూపం దాలుస్తుంది. 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రస్తుతం పర్యాటకులు ఎవరూ రావద్దు అని ఓ సంకేతాలు అయితే ఫారెస్ట్ అధికారులు జిల్లా యంత్రాంగం అయితే ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ములుగు అంటేనే పర్యాటకానికి పెట్టింది పేరు. అడుగడుగునా కూడా అటు రామప్ప కావచ్చు, ప్రపంచ వారసత్వ సంపదగా విరాజిల్లుతున్నటువంటి రామప్ప కావచ్చు, ఇటు ఉన్నటువంటి ఐలాండ్ లక్నవరంగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ యొక్క 3 ద్వీపాల మధ్యలో నిర్మించినటువంటి యొక్క వంతెన ఇట్లా అటు బ్లాక్బెర్రీ అడవి అందాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జలగలంచ పోర్టు కావచ్చు, ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అటవీకి సంబంధించినటువంటి వన్యప్రాణుల యొక్క ఈ యొక్క బొమ్మలు కావచ్చు. పూర్తిగా కూడా మనం వెళ్తున్న కొద్దీ ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర, అదేవిధంగా మనకు మంగపేటలో ఉన్నటువంటి మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఈ విధంగా ఇటు అడవి ప్రకృతి అందాలను మనం వీక్షిస్తూనే అటున్నటువంటి పర్యాటక అందాలని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అడుగడుగునా మనకు ఒక ప్రకృతి పరవశించేలా ఈ యొక్క ప్రతిదీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ములుగు అంటేనే పర్యాటక కిల్లాగా, పర్యాటక జిల్లాగా మనకు విరాజిల్లుతుందనే చెప్పుకోవాలి ప్రస్తుతానికి.